डेवलप करना 10 साल पूरे बर्बाद हो गए। मेरे एडवाइस में जनता के साथ लेके चल रहा हूँ पूरा अपर कार అనుబంధమే నాడు తీరనిది నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేరే నీ కన్నులని దురించే కలలన్నీ మాకేరే असदुद्दीन ओवैसी साहब सब मजहब को लेके जो नवीन हर एक का साथ देना, कॉन्स्टिट्यूंसी में डेवलपमेंट एक्टिविटीज करना, अच्छा नाम कमाना बोल के ब्लेसिंग दिए और जरूर साहब के बात पर करूंगा और रेवंत अन्ना का हाथ मजबूत करूंगा, कांग्रेस पार्टी को जिताऊंगा। ब्लेसिंग लेने को मैं गया था, मुलाकात हुई, बहुत पॉजिटिव रिस्पांस हुए, कह रहे थे कि जुबलीस की डेवलपमेंट के लिए सोचो नवीन, हर मजहब को लेके चलना बोल रहे थे साहब। जरूर साहब के बात पर हर मजहब को लेके चलेंगे। కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు అవసరం ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని చేస్తాం। ఈ రోజు 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి కాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రేవంత్ అన్న పరిపాలనలో రేవంత్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టి జూబ్లీస్ లో 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించిండు। అండ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు। అక్కడ ఎన్నో సంవత్సరాల పనులు కాలేవు, ఇప్పుడు జరుగుతున్నాయి। అభివృద్ధి ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్తాము। ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది, రేవంత్ అన్న ప్రజా పాలనపై నమ్మకం పెరిగింది। అభివృద్ధి కార్యక్రమాలే కాదు సంక్షేమ పథకాలు కూడా బాగా లబ్ధిదారులకి అందినే జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ లో అంతా చాలా పాజిటివ్ ఉన్నారు। ఈ రోజు నామినేషన్ ర్యాలీలో చాలా స్వచ్ఛందంగా పబ్లిక్ వచ్చి असदुद्दीन ओवैसी साहब एक नौजवान का साथ देना बोल के सोच एक वादा कर लिए। आज असदुद्दीन ओवैसी साहब सब मजहब को लेके जो नवीन हर एक का साथ देना, कॉन्स्टिट्यूंसी में डेवलपमेंट एक्टिविटीज करना, अच्छा नाम कमाना बोल के ब्लेसिंग दिए और जरूर साहब के बात पर करूंगा और रेवंत अन्ना का हाथ मजबूत करूंगा, कांग्रेस पार्टी को जिताऊंगा। 2 సార్లు మీ ముందు నేను పోటీ చేసి, ఒకసారి పార్టీ పరంగా ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 3rd ప్లేస్ 2nd ప్లేస్ వచ్చింది। ఈసారి మిమ్మల్ని అందరూ కూడా మీకు మీడియా ద్వారా కోరుతున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు 1st ప్లేస్ తీసుకురండి అని చెప్పి మీ మీడియా ద్వారా కోరుకుంటూ, మీకు ఎప్పుడు నవీన్ యాదవ్ ఎట్లయితే చిన్నప్పటి నుండి చూసినారో అంత గౌరవంగా మీతో ఉంటూ మీకు గౌరవించుకుంటే సమస్యలు పరిష్కరించుకుంటా మంచి పేరు సంపాదించుకుంటాను। అండ్ అధికారంలో ఉంది, ఈ రోజు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాం। రేపు మీరందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తే నేను రేవంత్ అన్న దగ్గర కూర్చొని మంచి బడ్జెట్ తీసుకొని వచ్చి మన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేపిస్తా। ఈ బీఆర్ఎస్ వాళ్ళు గల్లీ తిరిగి చెప్తున్నటువంటి మాయ మాటల్ని నమ్మి మోసపోవద్దని చెప్తాను। ये बोल रहा हूँ कि हमारा रिलीजन पे खास तौर पे इंशाअल्लाह ताला वन साइड मुस्तैद होकर एक तरफा हो नवीन यादव साहब के हाथ में करता हूँ। मेरे बार नवीन यादव साहब को बहुत मुबारकबाद। मैं सबके सामने में यही बोल दूंगी, ओवैसी साहब मेरा गुरु है, पॉलिटिकल गुरु ओवैसी साहब है। अनफॉर्चुनेट फराज भाई को मिली गई तो फोन मारा, मैंने यहाँ सदरों की मीटिंग है तो ठीक है, सबके 5 मिनट होगा, सबको एक बार मिल लेते हो गया और खुशी में
आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज में आपका इस्तकबाल है। जुबली हिल्स कॉन्स्टिट्यूंसी के रहमतनगर डिवीजन के कार्मिका नगर एरिया में कांग्रेस पार्टी का शानदार ज्वाइनिंग प्रोग्राम मुनक्किद हुआ। इस प्रोग्राम की रहनुमाई कांग्रेस के जुबली हिल्स बाई इलेक्शन कैंडिडेट नवीन यादव ने की। इस मौके पर कई लोग मुख्तलिफ पार्टी से कांग्रेस में शामिल हुए और कहा कि वो नवीन यादव के कदम से कदम मिलाकर चलेंगे। उन्होंने कहा कि नवीन यादव एक ईमानदार और अवामी दोस्त नेता है जो जुबली हिल्स के हर इलाके के मसाइल हल करने के लिए पुरअज़म है। प्रोग्राम में डिवीजन के सीनियर लीडर्स, यूथ विंग और महिला वर्कर ने भी हिस्सा लिया। माहौल पुरजोश था और लोगों ने कांग्रेस के हक में नारे लगाए। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ నెట్వర్క్ స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో జాయినింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు మరి నవీన్ యాదవ్ గారి సమక్షంలో కొన్ని వందల మంది బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు చేరడం జరిగింది. ఈ రోజు నవీన్ యాదవ్ గారితో మరి సిఎన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం సార్. ఎంతమంది జాయిన్ అయ్యారు సార్? ఎంతమంది జాయిన్ అయ్యారు ఈ రోజు? కార్మిక నగర్ లో ఉన్నటువంటి యూత్ అంతా కూడా దాదాపు 25 మంది యూత్ అఫ్సర్, వెరీ యాక్టివ్ అఫ్సర్, వాళ్ళ టీం అంతా కూడా జాయిన్ అయ్యారు. చాలా మంది పెద్ద మనుషులు, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు జాయిన్ అయినారు. నాకు తెలిసి వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ 50% బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మా స్థానికుడికి అవకాశం వచ్చింది, రేవంత్ అన్న ప్రజాపాలన బాగుందని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. జూబ్లీస్ లో మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. వందల మంది ఏం ఆశించి వస్తున్నారు సార్? ఈ వందల మంది మీ దగ్గరికి మీ పార్టీలో ఏం ఆశించే? అభివృద్ధి ఆశించి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూస్తున్నారు. ఈ బస్సులో 20 ఏళ్ళుగా కాని పనులు ఇప్పుడు జరుగుతున్నాయి, అవి చూసి జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. अनिल, सत्यम, जब्बार भाई और कौन, इकबाल भाई, मकबूल भाई, सोमना, अंदर కూడా शौकत भाई और कोई है मामा बालकृष्ण अన్న ఏఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మార్కెట్ కమిటీ సభ్యులకు, మార్కెట్ అసోసియేషన్ పెద్దలైనటువంటి ఆబేద్ భాయ్కి, వారి కమిటీ సభ్యులకు, స్థానిక జవానర్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యువకులకు, మహిళలకు, పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి బై ఎలక్షన్ వచ్చింది జూబ్లీ హిల్స్ లో. ఎలక్షన్ 5 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది, కానీ మనకు 2 సంవత్సరాలకే వచ్చింది. ఎవరు అనుకోరు, కానీ ఇది దైవ నిర్ణయం. ఎలక్షన్ వచ్చింది. మరి ఎలక్షన్ రావడం వల్ల స్థానికంగా అందరూ కూడా ఒక స్థానిక నాయకులు కావాలా, మా బాధను అర్థం చేసుకునేటోళ్ళు కావాలా, మా సమస్యలు వినేటోడు కావాలా, మా సమస్యలు పరిష్కరించేటోడు కావాలా అని అనేక రకాల అభిప్రాయాలతో మన స్థానిక ప్రజలు ఉండేది. అవునా? पूरे क्या चाह रहे थे? अपने को एक इज्जत देने का लीडर होना, जो अपने तकलीफ समझने वाला लीडर होना. आपका आशीर्वाद से बनेंगे वो, जो हमारे तकलीफों में हमारी हिम्मत देख के ठहरने वाले होना, जो हमारे प्रॉब्लम सॉल्व करने वाले, हमारे बस्ती के गलियां डेवलप करने वाले होना, बोल के बहुत सोच रहे थे पब्लिक. तो बहुत बड़ा सर्वे हुआ. वो सर्वे में कांग्रेस पार्टी का అది కూడా మాట్లాడుతుంది. ఆసిఫ్, సీను, अनिल, सत्यम, जब्बार भाई और कौन, इकबाल भाई, मकबूल भाई, सोमना, अंदर కూడా शौकत भाई और कोई है मामा बालकृष्ण अన్న ఏఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మార్కెట్ కమిటీ సభ్యులకు, మార్కెట్ అసోసియేషన్ పెద్దలైనటువంటి ఆబేద్ భాయ్కి, వారి కమిటీ సభ్యులకు, స్థానిక జవానర్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యువకులకు, మహిళలకు, పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి బై ఎలక్షన్ వచ్చింది జూబ్లీ హిల్స్ లో. ఎలక్షన్ 5 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది, కానీ మనకు 2 సంవత్సరాలకే వచ్చింది. ఎవరు అనుకోరు, కానీ ఇది దైవ నిర్ణయం.
ఎలక్షన్ వచ్చింది. మరి ఎలక్షన్ రావడం వల్ల స్థానికంగా అందరూ కూడా ఒక స్థానిక నాయకులు కావాలా, మా బాధలు అర్థం చేసుకునేటోడు కావాలా, మా సమస్యలు వినేటోడు కావాలా, మా సమస్యలు పరిష్కరించేటోడు కావాలా అని అనేక రకాల అభిప్రాయాలతో మన స్థానిక ప్రజలు ఉన్నాయి. అవునా అవునా पूरे क्या चाह रहे थे, अपने को एक इज्जत देने का लीडर होना, जो अपने तकलीफ समझने वाला लीडर होना। आपका आशीर्वाद से बनेंगे वो, जो हमारे तकलीफों में हमारी हिम्मत देख के ठहरने वाले होना, जो हमारे प्रॉब्लम सॉल्व करने वाले, हमारे बस्ती के गलियां डेवलप करने वाले होना, बल्कि बहुत सोच रहे थे पब्लिक। तो एक बहुत बड़ा सर्वे हुआ, तो सर्वे में కంటి పాపను మనవీనన్న నిశ్చేలని ఉంటాడు మనవీనన్నతో It's